వైఫల్యాలు విజయానికి మార్గం చూపుతాయి. శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు అనుభవపూర్వకంగా చెప్పే మాట ఇదే. 7 ప్రయత్నాలు ఫలించకపోవచ్చు కానీ ఎనిమిదోసారి విజయం మందేనన్న కసితో ముందుకెళ్ళాలి. అందుకు విద్యుత్ బల్బు తయారు చేసిన థామస్ ఆల్వా ఎడిసన్ పడిన తపన ఓ చక్కని ఉదాహరణ. విద్యుత్ బల్బు నుంచి వెలుతురు చూసేందుకు థామస్ ఎడిసన్ దాదాపు 3000 ప్రయత్నాల్లో విఫలమయ్యారు. అయినా ఆయన తన ప్రయత్నాలను ఆపలేదు. ఆఖరికి అనుకున్నది సాధించారు. వైఫల్యం తర్వాత వచ్చే గెలుపు ఇచ్చే కిక్కే వేరు. ఆ కిక్కు కోసం మధ్యలో పలకరించే పరాజయాల నుంచి వీలైనన్ని కొత్త విషయాలు, పాఠాలు నేర్చుకుంటూ సాగిపోవాల్సిందే. మనసులో నెగిటివ్ ఆలోచనలు మొదలవుతే మెదడు వెంటనే డీలా పడిపోతుంది. కాబట్టి నిరాశ, నిస్పృహల వంటివి దరిదాపుల్లోకి రాకుండా మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి పరిస్థితి అనుకూలంగా చూసేలా పాజిటివిటీని అలవాటు చేయాలి. దేనైనా క్షుణ్ణంగా పరిశీలించే గుణాన్ని మెదడుకి అలవాటు చేయాలి. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించడం ద్వారా సమస్య ఎందుకు వస్తుందో మెదడు తెలుసుకోగలుగుతుంది. తద్వారా మెరుగైన ఆలోచనలు చేయగలుగుతుంది. తెలివితేటలు మెరుగుపడతాయి. సక్సెస్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మెదడు పనితీరు మరింత ఇంప్రూవ్ అవుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. బోరింగ్ వంటి ఫీలింగ్స్కు అవకాశం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తిశ్రీ క్రియేషన్స్.